నమస్తే అండి. నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా వీడియోలోకొచ్చేస్తే వీడియో ఏంటంటే ధరేష్‌పురంలోని అమ్మవారికి, ఎల్లమ్మ తల్లికి వడిబియ్యం పోయడము, అలాగే బోనం పెట్టడము, అలాగే యాటను కోయడం జరిగిందనమాట. ఇంకా ఇవన్నీ చేసింది ఎవరంటే మా పెద్దన్న వాళ్ళనమాట. మీరు ఆల్రెడీ నా ముందు వీడియోల్లో చూసి ఉన్నారు మా పెద్దన్న వాళ్ళని. వాళ్ళు ఆ మొక్క అనేది ఇక్కడ తీర్చుకున్నారనమాట. అందుకోసం మేమందరం ఇక్కడికొచ్చేసాం. అయితే నేను వీడియో అనేది ప్రాపర్‌గా మొత్తంగా తీయలేకపోయాను. ఎందుకంటే అందరం చాలా బిజీగా ఉండడం వల్ల వీడియో తీసేవాళ్ళు లేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న బిట్లయితే తీశాననమాట. జస్ట్ మీకు అక్కడ ఎట్లా ఏటని కోస్తారు, ఎట్లా చేస్తారనేది చిన్న ఐడియా కోసం ఈ వీడియోనైతే చేస్తున్నా. చూడండి. ఇంకా ఇక్కడ మనకేందంటే మనం కట్టెలతోటి వండుకోవచ్చు. ప్లస్ స్టవ్ కూడా ఇస్తారనమాట. మనీ తీసుకుంటారు స్టవ్ ఇచ్చినందుకు. ఇంకా మనకు ఒకవేళ యాటను కోసినామనుకోండి, దాన్ని కూడా వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. అక్కడ కోసిన తర్వాత ఇవన్నీ తీసుకొని చార్జ్ అయితే తీసుకుంటారు డబ్బులు. దానికి తగ్గట్టు తీసుకుంటారనమాట. ఇంకా మేమేం చేసినామంటే కట్టెల పొయ్యి తీసుకోలేదు. ఇంకా అంత పొగ అయిపోతది. కుండ అంతా మషి మషిలాగా అయితదని చెప్పేసి మేము గ్యాస్ స్టవ్వే తీసుకోవడం జరిగింది. ఇంకా మీరెవరైనా కొత్త వాళ్ళు అక్కడికి పోతే ఇలాంటివనేవి అక్కడ ఉంటాయన్నమాట. అక్కడికి పోయి ముందుకు పోయి అడిగితే మీకు చెప్తారు ఎవరు ఏం చేస్తారనేది. అట్లా తెలుసుకొని అక్కడ చేసుకుంటే ఈజీగా ఉంటదనమాట పని. ఇంకా మేమైతే బోనం వండి ఇట్లా బొట్లు పెట్టి అవన్నీ వేసి పుదించుకున్నాం అనమాట. పుదించుకొని మనకు డప్పుల వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు అక్కడ. వాళ్ళు కూడా ఎంత ఛార్జ్ చేస్తారు. మాకైతే 250 తీసుకున్నారనమాట. కొంచెం దూరాన్ని బట్టి అట్లా తీసుకుంటూ ఉండొచ్చు. మేమైతే 250 ఇచ్చినాం వాళ్ళకి. ఇంకా అంతేనండి వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి. నేను తెస్తాలే.
కదా వదిన వచ్చినాక వస్తాడు. మటన్ తలకాయ చెప్పాను పేగులు చికెన్ గీమా ఓన్లీ మటన్ మాత్రమే తింటుంది.